హాయ్ అండి, టుడే వెరీ ఈజీ వెజిటేబుల్ కర్రీ నేను చెప్తాను. దానికి కావాల్సింది క్యారెట్, బీన్స్, పొటాటో, ఒక ఆనియన్, 2 టమాటోస్, క్యాషూ నట్, గ్రీన్ చిల్లీ, అండ్ దెన్ గరం మసాలా, చిల్లీ పౌడర్, జీరా పౌడర్, కొంత క్యాషూ నట్స్, కస్తూరి మేతి, జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. ఫస్ట్ కుక్కర్ వేడెక్కగానే మనము జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలా. ఆయిల్ బదులు బటర్ కానీ లేకుంటే నెయ్యి కానీ వాడుకోవచ్చు. ఇలాగా ఫస్ట్ మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి. లిటిల్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేసాక మనము మసాలా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా, అవి మొత్తం యాడ్ చేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్. అసలు దీన్ని 10 minutesలో చేసేవచ్చు అనమాట. వెరీ సింపుల్ అండ్ ఈజీ. మనం దీనికి ఫస్ట్ టమాటో అండ్ 6 క్యాషూ నట్ పేస్ట్ రెడీ చేసేసుకోవాలా. అది ఫ్రై అయ్యే లోపల దీన్ని రెడీ చేసేసుకుంటే మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. అండ్ దెన్ బిఫోర్గా క్యారెట్, పొటాటో, గ్రీన్ చిల్లీ, బీన్స్ కట్ చేసి పెట్టేసుకోవాలా, ఆనియన్ అండ్ దెన్ టమాటో ప్యూరీ విత్ క్యాషూ నట్ అనమాట. ఇలాగా అన్నీ రెడీ చేసేసుకుంటే మనకి వంట చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కానీ మనం ఏదైనా కూరలు చేసేటప్పుడు ఇలాగ నీట్గా చక్కగా రెడీగా పెట్టేసుకుంటే మనకి త్వరగా రెడీ అయిపోతుంది. కిచెన్ కూడా క్లీన్గా ఉంటుంది మనకి చేసుకునే సమయంలో. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా మంచిగా కొంచెం కలర్ షేడ్ అయ్యి పచ్చివాసన పోయాక ఈ మసాలా మొత్తం వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా అడుగు అంటుతుంది. సో అట్లాంటి సమయంలో కొంచెం వాటర్ కానీ స్ప్రింకిల్ చేసామంటే మనకి మసాలా అనేది మాడకుండా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. సో ఇలా ఫ్రై చేస్తుండగా మనకి ఆయిల్ అనేది సపరేట్గా ఇలాగా తేరుతుంది. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకునే వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో ఒక 2-3 minutes మంచిగా ఫ్రై చేసేసుకుంటే చాలు. దీంట్లో మనకి మంచి విటమిన్స్ దొరుకుతుందండి. ఎక్కువ వెజిటేబుల్స్ లేకపోయినా సింపుల్గా ఈ 3 వెజిటేబుల్స్ చేసి కర్రీ కానీ చేశారంటే చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసాం కదా, క్యాషూ నట్ వల్ల మనకి టేస్ట్ వస్తుందన్నమాట పేస్ట్ వేయడము. కొంతమంది అయితే పాల మీగడ కూడా వేస్తారు, అది కూడా మంచి టేస్ట్ వస్తుంది. మనకి ఈ వెజిటేబుల్స్లో మంచి విటమిన్స్ ఉంటుందండి. క్యారెట్లో మనకి ఏ విటమిన్ కానీ, బీన్స్లో అయితే ఐరన్, ఈ విటమిన్, కే విటమిన్. సో మనకి పిల్లలకు చెప్పినా అర్థం కాదు. సో మనం ఇట్లాంటి కర్రీస్ చేసిస్తే మాత్రం చక్కగా తింటారని చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అసలు ఈ టమాటో ప్యూరీ కూడా వేసేసి మనం కొంతసేపు ఉడికించుకోవాలా. బాగా ఉడికిన తర్వాత మనకి కావాల్సినంత వాటర్ మాత్రం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక 2 విజిల్స్ కానీ లేదా 4 విజిల్స్ కానీ పెట్టుకోవచ్చు. మంచిగా బాయిల్ అయిపోతుంది. పిల్లలు తినని వాళ్ళైతే కొంచెం స్మాష్ చేసేస్తే కూడా బాగానే ఉంటుంది కర్రీ. ఆఫ్టర్నూన్ లంచ్ సమయంలో కూడా చల్లగైనా కూడా టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ సాల్ట్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలో, వాటర్ కూడా రిక్వైర్డ్ ఎంతో అంతే అనమాట. 2 విజిల్స్ మ్యాక్సిమం అయితే నేను 2 విజిల్సే పెడతాను. వెజిటేబుల్స్ తింటారు కాబట్టి, తినని వాళ్ళైతేనే 4 విజిల్స్ పెట్టుకోండి. ఈజీగా మనకి వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోతుందండి. చపాతీకి కానీ పూరీకి కానీ బాగుంటుంది. మా పిల్లలకైతే లంచ్ నేను చపాతీ పెట్టించేసాను అనమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా ఈజీ కర్రీ, టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి.